పల్నాడు జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ నుండి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బొంత మంగమ్మ, బొంత బాబురావు, బొంత గంగమ్మ, బొంత సంపూర్ణమ్మ, బొంత మరియమ్మ, ఎస్ లక్ష్మమ్మగా గుర్తించారు. వీరంతా ప్రకాశం జిల్లా కొండ మంజలూరులో జరిగిన పుట్టినరోజు వేడుకలలో పాల్గొని తిరిగి ఆటోలో తమ సొంత ఊరు వేలూరు వస్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మరొక 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన 6 మృతి చెందడంతో వేలూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు ఆటో జరిగిన సంఘటన చాలా బాధాకరం. చిలకలూరుపేటలో ఎప్పుడు ఇటువంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగల. ఒక ఆటోలో 15 మంది రావటం, వాళ్ళు బర్త్డే కొండమంజలూరు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి 12:30 సమయంలో అడ్డరోడ్డు సెంటర్లో ఆటో సడన్గా జరగటం, బస్సు ఏమో నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు జరిగినటువంటి దుర్ఘటన. ఎవరు తప్పిదం అనే దానికన్నా 7 చనిపోవడం బాధాకరం. 7 కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వేలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. చిలకలూరుపేటలో ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగల. 7 కొంతమంది దెబ్బలు తగిలి, 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నారు, 4 గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక చిన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండటం జరిగింది. ఈ సంఘటన చూస్తే ఏంటంటే 7 స్పాట్లోనే చనిపోయారు, 5 ఇక్కడ ఉన్నారు. 5 గుంటూరులో 2 ఉన్నారు. మొత్తం 7లో 6 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 1 జంట ఉన్నారు. మిగతా 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నవాళ్ళు స్వల్ప గాయాలతో ఉన్నారు. గుంటూరు ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. సూపర్నెట్ తోటి ఉదయం 6కి నేను మాట్లాడుతున్నాను. 45 నిమిషాలు